ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, టీవీ ద్వారా సత్య అన్వేషణ అనేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరములుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క ఆదరణతో ముందుకు నడిపిస్తూ మీ యొక్క ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. ఈ సత్య అన్వేషణ అనే కార్యక్రమాన్ని కొవ్వూరు మరియు ఆరికిరేవుల క్రీస్తు సంఘం మీకు అందజేస్తుంది. ఈ సమయంలో మన సహోదరులు, దైవజనులు, క్రీస్తు సంఘ సువార్థికులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పోయినటువంటి వారం మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18వ వచనం మనం చదవం. పితరుల యొక్క పారంపర్యాచారం, కరప్టబుల్ థింగ్స్ లేదా కరప్టబుల్ వర్షిప్ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ పారంపర్యాచారాలు అనేటువంటివి దేశ ఆచారాలు, రాష్ట్ర ఆచారాలు, గ్రామ ఆచారాలు, కుల ఆచారాలు, కుటుంబ ఆచారాలు, వ్యక్తి ఆచారాలు, వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఆచార అలవాట్లు అంటే దేశానికి ఉంటాయి, రాష్ట్రానికి ఉంటాయి, గ్రామానికి ఉంటాయి, కులానికి ఉంటాయి, కుటుంబానికి ఉంటాయి, వ్యక్తికి ఉంటాయి. ఈ ఆచార అలవాట్లతో మనం దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు మనం వెళ్ళగలుగుతామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అంటే దైవత్వం, మానవత్వం. ఈ దైవత్వానికి మానవత్వం యాడ్ అవ్వాలంటే లేదా కలవాలి అని అంటే ఆచార అలవాట్లు కలవకూడదు. ఆచార అలవాట్లు చాలా ప్రమాదకరమైనవి. అందుకనే కరప్టబుల్ థింగ్స్ అన్నాను, నశించిపోయేటువంటివి. ఈ ఆచార అలవాట్లతో వ్యక్తి దేవుని దగ్గరికి వెళుతున్నాను అని అనుకుంటున్నాడు, కానీ వాడు వెళ్ళడు కూడా ఆచార అలవాట్లతో. ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బోధ, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంఘం, ఒక్కొక్క వ్యక్తి వారికి కలిగినటువంటి కలిమితో, ధనంతో, లేకపోతే జ్ఞానంతో లేదా కులంతో విభజిస్తూ దేవుని పని చేస్తున్నాను అని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో మీరు ఆలోచించారు. జనాలు వస్తున్నారు, వీధి నాటకం వేస్తే వస్తున్నారు, సినిమా వేస్తే వస్తున్నారు, హరికథ పెడితే వస్తున్నారు, స్వార్థ కూటం పెడితే వస్తున్నారు, మహాసభలు పెడితే వస్తున్నారు, పెడితే తింటున్నారు, ఇత్తే పుచ్చుకుంటున్నారు. అయితే ఎంతవరకు ఇది? ఆ జనాలను చూసి నేను మోసపోతున్నానా? ఆ వ్యక్తులను చూసి నేను మోసపోతున్నానా? ఆ జనాలు చూసి మీరు మోసపోతున్నారా? ఆ జనాలు చూసి మీరు భ్రమపడుతున్నారా? ఇది ఆలోచించవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే టైం ఈజ్ వెరీ షార్ట్, చాలా కుర్చుగా ఉంది సమయం, నీకు నాకు అందరికీ. ఇప్పుడు ఈ దినాన జరగబోతున్నటువంటి యుద్ధాలు చూడండి, అగ్రరాజ్యాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఆ యుద్ధాల్లో. కొన్ని దేశాలు కనపడవు, కొన్ని దేశాలు ఉండవు, మ్యాప్లో ఉండవు అని అంటున్నారు. మన భారతదేశం కూడా యుద్ధంలో దిగుతుంది, అగ్రరాజ్యాలు దిగుతున్నాయి. రేపు 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు, భూగోళం అంతా సర్వనాశనం అవ్వచ్చు, ఆర్తనాదాలతో మనం ఉండొచ్చు. అయితే త్వరపడాలి మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి. టైం ఈజ్ వెరీ షార్ట్. మనకు సమయం లేదు, లోకానికి కూడా సమయం లేదు. పత్రికలు మాట్లాడుతున్నాయి, సృష్టి మూలుగుతుందని, సృష్టి ప్రసవేదన పడుతుందని, సృష్టి ప్రార్థిస్తుందని, సృష్టి విడుదల కోరుతుందని, సృష్టి భరించలేనటువంటి పాపాన్ని చూస్తున్నాడు. సాతానుడు గర్జిస్తున్నాడు, ఆవేశపడుతున్నాడు, మనుషుల్ని దారి తప్పిస్తున్నాడు, నిన్ను నన్ను. అందులో నేను కూడా ఉన్నాను. చెప్పడం వేరు, ఆచరించడం వేరు. చెప్పి ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం మరణించకముందే అసలు మనం ఏమి నమ్మామో
వాక్యం ఏమి నమ్మిస్తుంది మనల్ని, ఏ వాక్యం ఏం బోధిస్తుంది? విశ్వాసం. ఈ చెదిరిపోయినటువంటి క్రైస్తవులు ఏ విశ్వాసంలో ఉన్నారో, ఏ విశ్వాసంలో వీరు కొనసాగుతున్నారు, ఏ విశ్వాసంలో ఎదుగుతున్నారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అంతేగాని మీది ఏ విశ్వాసం అండి, మీది ఏ సంఘం అండి, మీరు ఏ విశ్వాసంలో ఉన్నారండి, ఈ మాటలో వాక్యం తెలియనటువంటి వారు మాట్లాడుకునేటువంటి మాటలు. ఏ విశ్వాసంలో ఉన్నారు, ఏ విశ్వాసం ఏంటి, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి బైబిల్లో? నేను సంఘ పెద్దను కాబట్టి ఏదోటి మాట్లాడాలి కాబట్టి మీది ఏ విశ్వాసం అండి అని అడుగుతాడు వీడు అందరిలో. మరి వీడిది విశ్వాసం, ఆయనది విశ్వాసం కాదు, అడిగినోడిది విశ్వాసం కాదు, ఇద్దరు జీరో, ఇద్దరు అవిశ్వాసులే. ఇద్దరు కూడా విశ్వాసానికి దూరంగా ఉన్నటువంటి వారే ఉండి మీదే విశ్వాసం, మీదే విశ్వాసం అని అడుక్కుంటున్నారు. ఇది బ్రహ్మపరచు ఆత్మ, దెయ్యముల బోధ మీరు గ్రహించండి. భ్రమపరుస్తుంది, భ్రమపరచు ఆత్మ ఉందంట. ఇది చాలా భయంకరమైనటువంటి వాడు వీడు. ఎవరు? భ్రమపరచు ఆత్మ. నా సంఘం గొప్ప, నా బోధ గొప్ప, నా జీవితం గొప్ప, నా ఇల్లు గొప్ప, నా స్పాన్సర్ గొప్ప, నా ధనము గొప్ప, నా కారు గొప్ప, నా పిల్లల గొప్ప. ఈ గొప్ప 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 అనేటువంటి వాడు ఎందులో ఉన్నాడంటే భ్రమపరచు ఆత్మలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు అన్నమాట అతను. టీచింగ్ ఏ టీచింగ్ అంటే డెవిల్ టీచింగ్, దెయ్యముల బోధలో ఉన్నాడు అన్నమాట అతను. చూడండి ఎంత వాక్యం ఎంత విశదీకరిస్తుందో ఈరోజు నాకు మీకు అర్థం కావాలని నేను కోరుతున్నాను. భ్రమపరచు ఆత్మలో ఉన్నాడంట. 19వ వచనం ఒకసారి చదువుతారు చూడండి. అమూల్యమైన రక్తము చేత. అబ్బా ఎంత చక్కటి మాట. ఈ అమూల్యమైన రక్తము అని మనకి పాత నిబంధనలు ఎక్కడ కనపడలేదు మనకి. గొర్రెపిల్ల రక్తం అన్నారు, ఏడాది గొర్రె అన్నారు, గుడ్డిది కాకూడదు, కుంటిది కాకూడదు, జబ్బుది కాకూడదు, మగదై ఉండాలని అన్నారే. కానీ అమూల్యము, నిర్దోషం, నిష్కల్మషమును క్రీస్తు రక్తము. ఈ నిర్దోషము, అమూల్యము, నిష్కల్మషమైనటువంటి రక్తము క్రీస్తుదేనంట, ఎవరిదే కాదు, ఏ మానవుడికి లేదది. ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. వరల్డ్ డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి వచ్చింది. వరల్డ్ ప్రపంచంలో ఇశ్రాయేలీలు, యూదులు భూగోళం అంతా చెదిరిపోయారని మనకి అపోస్తలుల కార్యంలో ఉంది కదా. మనకి ఎస్తేరు గ్రంథం, దానియేలు గ్రంథం చదివితే యూదులు భూగోళం అంతా చెదిరిపోయారని ఉంది కదా. అంతకుముందు కూడా అబ్రహాము సంతానం కానాను దేశం నుండి ఆయా దేశాలు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారని ఉంది కదా. అంటే యోధా జాతి చెదిరిపోయారు, భూగోళం అంతా ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నారు యూదులు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు యూదులు, మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు యూదులు. చెదిరిపోయారు. ఎప్పుడు అని అంటే 1000 సంవత్సరాల క్రితం చనిపోయారు. చెదిరిపోయినటువంటి వారు మేము యూదులమని ఎలా చెప్తున్నారంటే డిఎన్ఏ టెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు యోధా ప్రజల్ని మొన్న టీవీలో విన్నాను. యోధా జనాంగాన్ని, ఇశ్రాయేలీల్ని ఏమని పిలిచారు అని అంటే మాదిగలు అని పిలిచారండి. టీవీలో మన ఒక ఆయన చెప్తున్నాడు. అంటే డిఎన్ఏ టెస్టుల ద్వారా యూదులు ఎవరంటే మాదిగలు అని చెప్తున్నాడు. కాబట్టి పూజ చేసే అధికారం, జంతువును చంపే అధికారం, జంతువు చర్మాన్ని ఒలిసే అధికారం వాడికే ఉందని అన్నారు. కాబట్టి మొన్న ఆ గుంటూరులో యూదులు మాట్లాడుతున్నారు, మమ్మల్ని మాదిగల కింద లెక్కబెట్టి మాదిగల జనసంఖ్యలో పెట్టారండి, మమ్మల్ని మాదిగలు అంటున్నారు. ఏంటంటే డిఎన్ఏ టెస్టులో యూదులు ఎవరంటే మాదిగలే అని వచ్చిందండి, మేము మాదిగలమని అంటున్నారు. మాకు సరైన వసతులు లేవండి, మాకు సరైన ఇళ్ళు లేవండి, మాకు సరైన ఆహారం లేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదండి, మా రాజకీయ నాయకులండి, మేము మా దేశం వెళ్ళిపోదారే, పాలస్తీనా వెళ్ళిపోదారే, ఇజ్రాయెల్ కంటే వెళ్ళిపోదారంటే మాకు వనరులు లేవండి, పాస్పోర్ట్లు లేవండి, మా దేశంలో యుద్ధం జరుగుతుందండి, మా ప్రజలు చాలామంది అన్న వస్త్రాలు లేకుండా ఉన్నారండి అని కోలాడుతున్నారు. అంటే దేశమంతా యూదులు ఉన్నారు.
ఇప్పుడు మనం యూదులం కాదు, దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. మనం అన్యులం కాదు, మనం క్రైస్తవులం. కొత్త నామం, కొత్త పేర్లు ఉన్నాం. వీఆర్ నాట్ జెంటైల్స్. మనం అన్యులం కాదు. ఇప్పుడు అన్యమతం మనకు లేదు, యూదా మతం లేదు మనకు. ఇప్పుడు క్రైస్తవులు. ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వాడికి యూదుడు అన్యుడు అనే భేదం లేదంట. యూదుడు అన్యుడు అనేటువంటి భేదం లేదు. మరి ఏ భేదము అని అంటే ఒక్కటే, శరీరము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. ఈ ఒక్కటే అనేటువంటి పదంలోనికి వచ్చేసాం ఇప్పుడు మనం. కాబట్టి మీరు వాళ్ళం, మేము ఏళ్ళం, మేము అదే మీరు అదే అనకూడదు. ఇంకా అలాగ అంటున్నావంటే నువ్వు పితరుల పారంపర్యాచారంలో ఉన్నావు, నువ్వు క్రైస్తవుడు కాదు అని అర్థమవుతుంది. ఈ ఆచార అలవాట్లు వాడుకున్నట్టు చేత నశించిపోవును అంటాడు పౌలు. వాడుకున్నట్టు చేత ఆచార అలవాట్లు, నాది ఆ కులం, మీది ఈ కులం అంటున్నారా, ఇవి వాడుకుంటే నశించిపోతాయి. చచ్చిన తర్వాత ఎవరిది ఏ కులం? మట్టిలోనికి వెళ్ళిన తర్వాత ఎవరిది ఏ కులం? అయితే పితరుల యొక్క ఆచార అలవాట్లు ఇంకా నీలో ఉన్నాయన్నమాట. అంటే యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ క్రిస్టియన్. సంపూర్ణమైనటువంటి క్రైస్తవుడు కాదన్నమాట. నీవు ఈ లోకంలో ఉన్నావు, సంఘంలో ఉన్నావు, సత్య సంఘం అంటున్నావు, క్రీస్తు సంఘం అంటున్నావు, లేదా నేను దైవజనుడు అంటున్నావు. నీలో ఆ బుద్ధి ఉంది అని అంటే యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ పర్సన్, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ క్రిస్టియన్. ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్ క్రిస్టియన్, ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్ రిలీజియన్ పర్సన్. ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నాము అని అంటే ఒక్కొక్క స్టెప్ విడిచిపెట్టి ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతున్నామన్నమాట. అది క్రైస్తవ్యం అంటే. ఏదో కేకలేసి బోధలు చెప్పి చేతులెత్తి స్టేజీ తిరిగి మైకులు ఎరగొట్టి స్టేజీలు ఎరగొట్టుకునేది కాదు క్రైస్తవ్యం అంటే. చాలామంది ఎందుకో మరి అక్కడికే అట్రాక్ట్ అవుతున్నారు, అక్కడికే వెళుతున్నారు, అక్కడే కూర్చుంటున్నారు గంటల ధర, మరి అక్కడే ఇస్తున్నారు. మరి ఏటో సాతాను యొక్క సమూహం అలాగ వెళ్ళిపోతున్నారు అక్కడ. ఇది డివైన్ నేచర్ని డివైన్ నాలెడ్జ్ తోటి ఆలోచన. స్వభావం జ్ఞానంతో కూడినటువంటిది. నీ జ్ఞానం, నీ స్వభావం ఎలాగుంది, వాక్యానికి సరిపోయిందా లేదా, అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. అమూల్యమైన రక్తము చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడంట యేసుక్రీస్తు వారు. జగత్తు పునాది అంటే ఈ సృష్టి, భూమి కానీ ఆకాశం కానీ సముద్రం, మహాసముద్రం, మహాజలాలు కానీ గోళాలు కానీ మట్టి గోళాలు, బూడిద గోళాలు, ఈ అద్భుతమైనటువంటి భూగోళం, చంద్రగోళం, సూర్యుడు, ఇవి ఏమి కలగకపోయినప్పుడే ఆయన నిర్ణయించాడంట. ఎంత దైవ సంకల్పం చూడండి. అనంత జ్ఞాని అంటే అది అనంత జ్ఞానము. యుగయుగాలకు ముందున్నటువంటి జ్ఞానం, యుగయుగాల తర్వాత ఉండేటువంటిది అనంతమైన జ్ఞానం. అటువంటి అనంతమైన జ్ఞానం కలిగినటువంటి దేవుని దగ్గరికి ఈ శక్తి కలిగినటువంటి మానవుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం వీఆర్ ఆన్ ది వే, జస్ట్ అంటే ప్రయత్నంలో ఉన్నామన్నమాట. మనం ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? ఈ జగత్తు అంటే భూమికి ముందే ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు, భూమి అంతమైన తర్వాత ఉండేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు నిర్ణయించాడంట, కుమారుడైన యేసుక్రీస్తు అని నీవు రక్తాన్ని చెందించాలి. నీవు చివరి ఆదాముగా వెళ్ళి మొదటి ఆదాము పాపాన్ని తీసివేయాలి. ఇది ఎంత సంకల్పం అంటే, దేవుని సంకల్పం ఈరోజు నాకు తెలిసిపోయింది, మీకు తెలిసిపోయింది. మొదటి ఆదాము చేసినటువంటి పాపాన్ని చివరి ఆదాం తీసేయాలంట. చివరి ఆదాం పేరేమో క్రీస్తు, మొదటి మనుషుడి పేరేమో ఆదాం. ఎలాగూ తీసివేయాలి? మంత్రాల ద్వారా, బోధల ద్వారా, ప్రవర్తన ద్వారా కాదు. నీ సొంత రక్తాన్ని, నీ పరిశుద్ధ రక్తాన్ని, నీ నిర్దోషమైన రక్తాన్ని, నీ నిష్కల్మషమైనటువంటి రక్తాన్ని, గాయాల చేత హింసింపబడి సిలువను సహించి సిలువలో మరణించి సమాధిలో ఉండి తిరిగి లేచుట ద్వారా, నీవు మహిమ పొందుట ద్వారా నీవు పాప విమోచన మానవాళికి కలుగ చేయాలి. ఇది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి. మనుషుడు కనపడేది కాదు, వినపడేటువంటిది కాదు,
అదే చూసి చేయవలసినటువంటిది కాదు, ఆచార అలవాట్లతో కూడినటువంటిది కాదు, పితృపారంపర్యాచారములతో కూడినటువంటిది కాదు. పరిశుద్ధ రక్తం మన మీద కుమ్మరింపబడుతుంది అని అంటే, పరిశుద్ధ రక్తం నీ నడినెత్తిన నీ వ్యాధికి దగ్గర పనిచేసి నిన్ను పరిశుద్ధుడిగా స్వస్థపరిచిందంటే అది కనపడేది కాదు, అది వినపడేది కాదు. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఒక మనుషుడు నీళ్లలోనికి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా, లోకరక్షకుడిగా, నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తిసం పొందావో దేవుని కృప వచ్చిందంట, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తం వచ్చిందంట, పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. ఎంత తేటగా చెప్తున్నాడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో వాళ్ళ ముగ్గురు వచ్చి నిన్ను ప్రక్షాళన చేశారు, వాళ్ళ ముగ్గురు వచ్చి నిన్ను పరిశుద్ధపరిచారు, వాళ్ళ ముగ్గురు వచ్చి నిన్ను యాజకుడిగా చేశారు, వాళ్ళ ముగ్గురు వచ్చి నిన్ను రాజుగా చేశారు, వాళ్ళ ముగ్గురు వచ్చి నిన్ను దేవుని కుమారునిగా చేశారు, వాళ్ళ ముగ్గురు వచ్చి నీకు నిత్యల రాజ్యాన్ని అనుగ్రహించారు, నిత్యమైన రాజ్యం, నిత్యమైన రక్షణ ఇచ్చారు. అది నువ్వు చనిపోయినా కనపడేటువంటిది. ఈ ఆచార అలవాట్లు చనిపోతే కనపడవు, నీతోనే సమాధిలోకి పోతాయి. ఒక మనుషుడు చనిపోతే అతని యొక్క ఆచార అలవాట్లు, మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, మూఢ బోధలు, విగ్రహారాధన మట్టిలో పోతాయి నువ్వు చనిపోయిన తర్వాత. కానీ ఇవి శాశ్వతం ఉండేటువంటివట, యుగయుగాలు ఉండేటువంటిదట. మనకి ఆ మాట పోస్తున్నటువంటి పేతురు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒక్క అర్పణ చేత ఈయన అంటే క్రీస్తు పరిశుద్ధపరచబడు వారిని ఎవరు పరిశుద్ధపరచబడేవారు? ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారిని పరిశుద్ధపరుస్తున్నారంట. ఒక నదిలోనికి వెళ్ళి ఒక శుభ్రంగా ఉన్నటువంటి వాడు, చెమట కొంప కొడుతున్నటువంటి వాడు, పశువు కానీ మనుషుడు కానీ వెళ్ళి నదిలోనికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి నేను శుభ్రపడ్డాను అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రాణం హాయిగా ఉంటుంది. పరిశుద్ధపరచాడంట మనల్ని. ఇది శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ శరీరానికి సంబంధించింది కాదు ఈ పరిశుద్ధత అనేటువంటిది, ఆత్మకు సంబంధించినటువంటి. ఆత్మను పరిశుద్ధపరచాడంట. దేని చేత పరిశుద్ధపరిచాడు అంటే రక్తము చేత పరిశుద్ధపరిచాడు తండ్రి అయిన దేవుడు. రక్తం ఎవరిదంటే కుమారుడైన యేసుక్రీస్తు వారిది. పరిశుద్ధపరచు వారికిని సదాకాలము, కాలము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఇది కాలము అనేటువంటిది బైబిల్లో మీరు చూడండి. అందుకనే చాలా తేలిగ్గా మనకు అర్థం కాకపోయినా అర్థమైన పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, క్రీస్తు కాలం అంటారు. కాలము అంటే కాలానికి ఒక పెద్ద నిర్ణయితమైనటువంటి ఉద్దేశం ఉంది దేవుని దృష్టిలో. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకునట మీ పని కాదు. అయితే ఆయన కాలాలు మానవుని యొక్క కాలాలు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అంటాడు. కాలము గతి, కాలము గతి ఇది చాలా ప్రాముఖ్యమైన. నీ కాలంలో నీ గతి, నీ కాలంలో నీ ఆరోగ్యం, నీ కాలంలో నీ స్థితి, నీ కాలంలో నీ కుటుంబం, నీ కాలంలో నీ ఆరోగ్యం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. మనం మ్యాచ్ అవుతున్నామా లేదా, దగ్గరికి వెళుతున్నామా లేదా, నా ఆరోగ్య పరిస్థితి, నా కాలంలో, నా వయసులో, నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, కాలములో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మానవుని యొక్క స్వాధీనంలో లేవు. ఈరోజు చాలామంది మనుషులు నా స్వాధీనంలో ఉన్నాయి నీ కాలగతులు, నేను చెప్పగలను నీ జ్యోతిష్కు. ఈరోజు రాజకీయ నాయకుల గురించి ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా జ్యోతిష్కాలు, నక్షత్రం, మాసచర్య చెప్పేటువంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భ్రమలోకి తీసుకుని వెళుతున్నారు వాళ్ళు రాజకీయ నాయకులు. కానీ తండ్రి అంటున్నాడు, నీ కాలగతులు నా వశంలో ఉన్నవి. ఏ సమయానికి నువ్వు ఎక్కడ ఉండాలో, ఏ సమయానికి ఏం తినాలో, ఏ సమయానికి ఎక్కడ నిద్రపోవాలో, నీవు రాజు అయినా బంటుగా చేయగలడు, బంటువైనా రాజుగా చేయగలడు. ఆయన సమస్తమని చేయగలడు. ఆయన సమస్త మహాజ్ఞాని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాంతో అంటాడు,
మూసివేయబడిన గర్భాన్ని తెరవ చేయగలవాడనా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? బా, ఎంత చక్కటి మాటలండి. అటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం. అటువంటి దేవుడు మనల్ని కడిగాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కడగబడాలి. నీ కులాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీ అహంకారాన్ని బట్టో, నీ వయసుని బట్టో, నీ ఆరోగ్యాన్ని బట్టో, నీకున్నటువంటి స్థితిని బట్టో నువ్వు గర్వించి మరణించు. నువ్వు కడగబడు, క్రీస్తు రక్తంలో కడగబడు, క్రీస్తు సంఘంలో సభ్యుడిగా జాయిన్ అవు. నీకు దీవెన ఉంది, పరలోక సంబంధమైన దీవెన ఉంది. యుగయుగాలు సదాకాలం అని అంటే రాబో కాలంలో కూడా యుగయుగాలు నువ్వు జీవించుంటావు. ఆ రక్షణ నీతో ఉంటుంది. అటువంటి రక్షణ నువ్వు సంపాదించు. నేను సంపాదించుకున్నాను, నా బిడ్డలు సంపాదించుకున్నారు, నా భార్య నా తల్లి సంపాదించుకున్నారు. ఈ మాట నేను ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి మేము చనిపోతే మేము అందరం ఒకే స్థలంలో ఒకే చోట ఉంటాం. నా తల్లి ఉంటుంది, నా భార్య ఉంటుంది, నా పిల్లలు ఉంటారు, నా అల్లుడు ఉంటాడు, నా కొడుకు ఉంటుంది, నా కోడలు ఉంటుంది, నేను ఉంటాను. మేమందరం ఇప్పుడు ఎలాగైతే భూమి మీద ఉన్నామో పరలోకంలో కూడా అలాగే ఉంటాం. మీరు ఉంటారు అలాగా? నువ్వు బాప్తిసం పొందితే నీ భార్య పొందిందా, నీ భర్త పొందాడా, నీ పిల్లలు పొందారా, నీ బంధువులు పొందారా, మీ కుటుంబం అంతా పరలోకంలో ఉంటారు. సదాకాలం ఉంటారా మీరు దేవునితో? ఆలోచించండి, ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఇది ఏదో పెద్ద బోధగా మీరు తీసుకోకండి. నా మాటలో ఇదేదో పెద్ద బోధ మీరు ఆలోచించండి అంతే. నేను ఎక్కడుంటాను, నా పిల్లలు ఎక్కడుంటారు, నా భార్య ఎక్కడ ఉంటుంది. అయితే ఉండాలి అని అంటే పరిశుద్ధపరచబడిన తర్వాత విశ్వాసం మూలాలు ఒకటై ఉండాలి. భార్య ఒక సంఘం, భర్త ఒక సంఘం, పిల్లల సంఘం, మనవల సంఘం. ఒరే నువ్వు ఆ సంఘంలోకి వెళ్ళరా, నేను ఈ సంఘంలోకి ఉంటాను. ఒరే బాబు నువ్వు ఈ సంఘంలో నలుగురు 4 సంఘాల్లోకి వెళ్ళండి, 4 జీతాలు తెచ్చుకోండి, 4 పిల్లల్ని పెంచాలి కదా, మీరు ఆ సంఘంలోకి వెళ్ళండి, ఈ సంఘంలోకి వెళ్ళండి అని భ్రష్టత్వంలోకి పంపిస్తున్నాడు తండ్రి. అందుకే స్వార్థకుడు అవుతావు నువ్వు. అందుకని నువ్వు స్వార్థకుని కుటుంబానికి మాదిరిగా ఉండవలసిన వాడు నువ్వు. చాలామంది ఇది విచారించవలసిన విషయం. ఒక ఇంట్లో 4 ఉంటే ఈరోజు నిరుద్యోగ పరిస్థితిని బట్టి, నిరుద్యోగ స్థితిని బట్టి 4 స్వార్థలు, 4 సంఘాలు, 4 విశ్వాసాలు ఇంటికి వచ్చిన తర్వాత కలిసి భోజనం చేస్తారు. ఇది ఐడియల్ వర్షిప్ కంటే దారుణమైంది. విగ్రహారాధన కంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు క్రైస్తవుల కుటుంబాల్లో ఉన్నాయి, స్వార్థకుల కుటుంబాల్లో ఉన్నాయి. నాశనకరమైన పద్ధతులు ఉన్నాయి, నాశనకరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి అని మీరు ఆలోచిస్తారని నేను అంటున్నాను. మీరు ఆలోచించండి. నేను కేకలేయడం లేదు, చేతులెత్తడం లేదు, మీకు అర్థం కాకుండా నేను మాట్లాడడం లేదు. మీరు ఆలోచించండి. సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఎవరు సంపూర్ణంగా చేసి ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా క్రైస్తవుడైన సంపూర్ణంగా చేయబడి ఉన్నారు. నువ్వు సంపూర్ణుడువా, అర్ధ సంపూర్ణుడువా? ఇప్పుడు నీ సంఘంలో నక్షత్ర దేవత ఆరాధన ఉందంటే, అంటే క్రిస్టమస్ రోజుని నీ ఇంటి మీద ఆ నక్షత్రాన్ని కడుతున్నావంటే నువ్వు సరైనటువంటి విశ్వాసివి కాదు, నీ ఆరాధన సరైనటువంటిది కాదు. క్రిస్టమస్ అని అంటే నువ్వు సరైనటువంటి క్రైస్తవుడు కాదు. ఈస్టర్ ఎలాగూ ఆచార అలవాట్లు వచ్చేసినాయి సంఘాల్లోకి, క్రైస్తవుల మధ్యకి వచ్చి అవి పరిపాలిస్తున్నాయి మనుషుని. తినడానికి భోజనం లేకపోయినా అప్పు చేయి, వడ్డీ ఎంతైనా పర్లేదు, బట్టలు కొను, మంచి భోజనం వండు, యాత్రలకు వెళదాం, ప్రదేశాలకు వెళదాం, కొందాం, తిందాం అని సాతానుడు ప్రేరేపిస్తూ నిన్ను అప్పుల ఊపులోనికి దించేస్తున్నాడు. ఏమండి, ఒక్క చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సంవత్సరానికి 365 రోజులు భూగోళంలో, 12 నెలలు. మీరు ఏ నెల చూడండి, ఏ నెలలో పండగ లేదు. ఏదో ఒక పండగ, ఏదో ఒక సెలవు వస్తూనే ఉంది. ప్రతి పండగ రోజుని నువ్వు చిన్న కర్చీప్ కొన్నా, ఈరోజు కర్చీప్ 20 రూపాయలు, 5 రూపాయలది 20 రూపాయలు అయింది. అంటే పండగ వచ్చిందంటే షర్ట్ ప్యాంటు, క్రిస్మస్ వచ్చిందంటే జతబట్టలు, జనవరి వచ్చిందంటే జతబట్టలు, ఈస్టర్ వచ్చిందంటే జతబట్టలు, పుట్టినరోజు వచ్చిందంటే జతబట్టలు, మీ ఇంట్లో ఎవరు పుట్టినావు జతబట్టలు. ఎలాగో సంవత్సరానికి 10 జతలు కొంటున్నావంటే 10 5 50,000 సంవత్సరానికి నీకు అక్కడికి. మరి మిగిలినటువంటి వారికి 50,000. ఈ డబ్బంతా ఎక్కడిది? డబ్బంతా తినడానికి లేకపోతే నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను? ఒకసారి ఆలోచించండి. అంటే
పితరుల పారంపర్యాచారంలో అల్ప సంతోషం ఉందన్నమాట, వ్యర్థారాధన ఉందన్నమాట, విగ్రహారాధన ఉందన్నమాట, తెలియని ఆరాధన ఉందన్నమాట, అసత్య ఆరాధన ఉందన్నమాట. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అన్ని విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఎకానమికల్గా, సోషల్గా, లేదా స్పిరిచువల్గా, హిస్టారికల్గా, సైంటిఫికల్గా నువ్వు ఆలోచించాయి. అన్ని రంగాలలో, అన్ని కోణాల్లో. ఏ రోజు నీ దగ్గర ఏదో ఉంది, ఎలాగొచ్చింది నీకు? ఎవరో ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి వారు ఇచ్చారో, సంఘ సభ్యులు ఇచ్చారో, ఏదో విదేశస్తులు ఇచ్చారో, ఎవరో ఇచ్చారు, నీ దగ్గర ఉంది. నువ్వు గంతులేస్తున్నావు, గంతులు ఎక్కువ ఆగలగా. నువ్వు హెచ్చించిపోకు ఎవరో ఇచ్చిన ధనాన్ని బట్టి. ఒక్కొక్క బెగ్గర దగ్గర కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అన్న బెగ్గర ఉన్నాడు. ఆడు పొద్దున్నే మాసిపోయిన బట్టలు వేసుకునే వస్తాడు. హెచ్చిపోడు. నీలక్క నాకేటండి అంటే తండ్రి ఇచ్చిన ధనమో, తాతలు ఇచ్చిన ధనమో, ఎవరో ఇచ్చిన ధనం మీద నువ్వెందుకు హెచ్చించుకుంటున్నావు? నువ్వెందుకు రెచ్చిపోతావు? నువ్వు సంపాదించావా? నువ్వు కష్టపడ్డావా? నీ తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఇది భౌతికమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. దాన్ని బట్టి నువ్వు పితరుల పారంపర్యాచారానికి వెళ్ళి వెండి బంగారాల యొక్క నశించిపోయే వస్తువుల వైపు నువ్వు తిరగు. అవి నశించిపోతే వాటిని ఆరాధించేవారు, వాటిని తయారు చేయవారు కూడా అటువంటి వారే అంటాడు 115వ కీర్తనలో దావీదు. విగ్రహాల గురించి మాట్లాడితే అవి కాళ్ళు ఉండి నడవలేవు, చేతులను సహాయం చేయలేవు, కళ్ళు నుండి చూడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు. వాటిని తయారు చేయవారు, వాటిని ఆరాధించేవారు కూడా అటువారై ఉన్నారు. దేవా, నీవైతే నిరంతరము నిలిచివాడువు, ఏకరీతిగా ఉన్నవాడువు, యుగాల్లో ఉండేటువంటి వాడు, యుగాలకు ముందున్నటువంటి వాడు, యుగాల తర్వాత ఉండేటువంటి వాడు, నీ సత్యదేవుడు, నీ వంటి వాడు ఎవడో లేడు తండ్రి. అటువంటి వాడు నాకు దొరికాడు. నీకు దొరికాడో లేదో నాకు తెలియదు. నీ వెతికినట్లయితే నీకు కూడా దొరుకుతాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు సర్వాంతర్యామి, ప్రతి స్థలంలో ఉండేటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. అటువంటి దేవుడిని వెతికితే నీకు కూడా దొరుకుతాడు. ఒక మూలన బొమ్మెట్టుకుని నీవే దేవుడు అని అంటే నీ అంత బుద్ధిహీనుడు లేడు. నీ గదిలో ఒక బొమ్మెట్టుకుని, క్రైస్తవులు కూడా ఈరోజు బొమ్మలు ఎట్టుకుంటున్నారు. మరియం బొమ్మని, యేసుక్రీస్తు వారి బొమ్మని, ఆ బొమ్మని, ఈ బొమ్మని, మెడలోను, గోడ మీద, టేబుల్ మీద, ఇంట్లోని బొమ్మలన్నీతో నిండిపోయింది ఇల్లంతా. బొమ్మల పూజ వలన వచ్చు ఆరాధన వ్యర్థము, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము, బొమ్మల పూజ వలన ఆరాధన వ్యర్థము. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే నువ్వేమి విన్నావు? నువ్వు ఏమి చదివావు? నువ్వేమి అర్థం చేసుకున్నావు? నీ ఆరాధన ఎలాగుంది? ప్రియమైనటువంటి స్నేహితులారా, శ్రోతలారా, మీరు ఆలోచించండి. ఈరోజు ఈ గృహాల్లోకి మీ దగ్గరికి ఈ వర్తమానం రావాలని స్థానిక సంఘాలు ఎంతో డబ్బును ఖర్చు పెట్టారు. మీరు మంచం మీద రోగి అయి ఉన్నట్లయితే మీరు మంచం మీద ఉండి కూడా ఈ మాటలు వినాలని మేము ధనాన్ని ఖర్చు పెట్టి మీ ఇంట్లోనికి వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాం. మీరు రోగిష్ఠులైతే మీరు పడుకుని వినండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, క్రీస్తు సంఘాన్ని గురించి తెలుసుకోండి, దైవ సంకల్పం గురించి తెలుసుకోండి, బయటకు రండి, సంఘంలో రండి, బాప్తిసం పొందండి. ఈ మాటలో మీ చెవుల్లోకి రావాలి, మీ ఇంట్లోనికి రావాలని ఈరోజు 1800 గ్రామాల్లో ఈ సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని కొవ్వూరు అరికిరావలో ఉన్న సంఘస్థులు మీకు అందిస్తున్నారు, మీకు వినిపింపజేస్తున్నారు. వారు ధన్యులు వారు సంఘ సభ్యులు. వారు వ్యవసాయ కూలీలు ఉన్నారు, వారు పేదవారు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వారు ఇస్తున్నారు, మీకు ధారాళంగా ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి, ఈ మీడియాకి మీరు వినాలని, మీరు రక్షించబడాలని, మీరు ఆలోచించాలని. అయితే పేతురు చెదిరిపోయినటువంటి క్రైస్తవులకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాస్తున్నాడు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడంట.
పరలోకము నుండి పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, లోకం కొరకు. యేసుక్రీస్తు వారు పంపబడ్డాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. దేవునికి స్తోత్రం. పేతురు మొదటి పత్రిక 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. నా కొరకు పంపాడు తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి. నా కొరకు వచ్చారు వాళ్ళు. వారిని నేను అంగీకరించాను, నేను తృణీకరించలేదు. అయితే నువ్వు వారిని తృణీకరిస్తున్నావా రక్షణని? అయితే నువ్వు అంగీకరించలేదా ఇంతవరకు? నీ మరణం దగ్గరగా ఉందేమో ఆలోచించు. బాప్తిసం పొందు, సంఘంలోనికి రా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని నిరర్ధకం చేయకు. నీకు హరికథలు అంటే ఇష్టము, పిట్టకథలు అంటే ఇష్టం, ఉపమానాలు అంటే ఇష్టం, ఎక్కడో జరిగిందని చెప్పడం నీకు ఇష్టం. అటువంటి కథల వైపు తిరగకు. దేవుని యొక్క వాక్యం వైపు తిరుగు. దేవుని యొక్క వాక్యాన్ని చదువు. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించు. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. చివరిగా ఒక మాటని మనం చదువుకుని మాటను మనం ముగిందాం. చూడండి, పేతురు పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే ఇంకొక మాటని మనం చదువుతాం. దైవజనులు రచించినటువంటి గ్రంథాన్ని దైవావేశంతో రాయబడినటువంటి గ్రంథాన్ని మనం చదివితే మనకు దైవజ్ఞానం కూడా వస్తుంది. 20-21 చదివి నేను ముగిస్తాను. ఆయన అంటే క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ద్వారా మీ నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎలాగ లేపాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సమాధిలో నుండి ఎలాగైతే లేపాడో తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కూడా బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళని కూడా అలాగే లేపుతాడంట. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని దేవుని కుడిపార్శ్వం మీద ఎలాగైతే ఆసీనుడై చేయించాడో మనల్ని కూడా అలాగే ఆసీనుడై చేస్తాడంట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు యుగయుగాలు ఎలాగైతే ఉంటారో మనం కూడా అలాగే యుగయుగాలు ఉంటామంట. మనం హెబ్రీ పత్రికలో చదివాం కదా, యుగయుగాలు ఉంటామని, సంపూర్ణత ఉంటామని. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి సమస్తమును ఎలాగైతే అప్పగించాడో సమస్తమును యేసుక్రీస్తు వారి ద్వారా మనకి కూడా అనుగ్రహించాడంట. అంటే యేసుక్రీస్తు వారికి ఏమైతే అనుగ్రహించాడో, ఏ మహిమైతే ఇచ్చాడో, ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ ఉన్నతమైనటువంటి స్థితి అయితే ఇచ్చాడో, క్రైస్తవులమైనటువంటి మనకి అదే స్థితి ఉంది, అదే ఆశీర్వాదం ఉంది, అదే స్థలం ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నాడో మనం కూడా అక్కడే ఉంటాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడట? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను అనేటువంటి మాట మనకి 15 సార్లు క్రొత్త నిబంధనలో మనకు కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా ఆ సింహాసనం ఎదుట నిరంతరము స్తోత్రార్హుడైన తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్లకును, వారు ఇచ్చినటువంటి రక్షణకును స్తోత్రమని యుగయుగాలు చెప్పడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడంట. మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది. అంటే ప్రవక్తలు మాట్లాడినా, అపోస్తులు మాట్లాడినా, యేసుక్రీస్తు వారు మాట్లాడినా, పరిశుద్ధాత్ముడు మాట్లాడినా, తండ్రి అయిన దేవుడు మాట్లాడినా నీ కొరకు నా కొరకే ఆ భాగ్యం, ఆ రక్షణ మనకు అనుగ్రహించడానికే ఈ గ్రంథం రాయబడిందని. ఈ గ్రంథంలో విషయాలు మీరు చదవండి, మీరు వినండి, మీరు గ్రహించండి. దయచేసి నాతో మాట్లాడండి, నాకు తెలియచేయండి మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు. మీరు నాతో కలిసి ఆలోచన చేసినట్లయితే ఈ మంచి విషయాలు, పేతురు ఏం మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఈరోజు మనకి ఎంతవరకు ఈ పాఠం ఉపయోగం, దీని ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని చిత్తమైతే మరలా మనం వచ్చేవారం మరి యొక్క పాఠం మీద, మరి యొక్క అంశం మీద మనం కలుసుకుందాం. కాబట్టి పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థ అలవాట్లను విడిచిపెట్టి సత్య ఆరాధనలోనికి, క్రీస్తు సంఘంలోనికి
రావాలని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుతూ బ్రతిమాలుతూ ఆలోచిస్తారని మరి ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుడు ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఆహారం మనకు ఇవ్వాలని భూగోళం మీద జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి, కరువుల గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని, ప్రపంచ శాంతి చాలా అవసరమని, దేవుడు మనకు అనుగ్రహించిన శాంతి అందరికీ అన్ని దేశస్తులకు అనుగ్రహించాలని కోరుతూ హృదయపూర్వకంగా దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మనకు తోడైండును కాక. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు విన్నటువంటి ఈ ఒక వాక్యం బట్టి వందనములు. మీరు విన్న వాక్యంలో ఎటువంటి సందేహాలు ఉండేలా మాకు తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూరు. సెల్ నంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు వందనం.